వికారాబాద్ జిల్లాలో కత్తితో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పోడూరు మండలం కండ్లపల్లి గేట్ సమీపంలో హకీం అనే వ్యక్తిపై శంకర్ దాడి చేశాడు. హకీం ఛాతీ తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డొచ్చిన వారిపై శంకర్ బెదిరింపులకు దిగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కండపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. స్వతంత్ర అభ్యర్థికి హకీం మద్దతు తెలిపాడని కక్షగట్టి గ్రామానికి చెందిన ఓ నేత శంకర్ ను రెచ్చగొట్టడాన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో కత్తితో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పూడూరు మండలం కండ్లపల్లి గేటు సమీపంలో హకీం అనే వ్యక్తిపై శంకర్ దాడి చేశాడు. హకీం ఛాతీ తొడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. అడ్డొచ్చిన వారిపై శంకర్ బెదిరింపులకు దిగడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కండ్లపల్లిలో స్వతంత్ర అభ్యర్థి గెలిచాడు. స్వతంత్ర అభ్యర్థికి హకీం మద్దతు తెలిపాడని కక్షగట్టి గ్రామానికి చెందిన ఓ నేత శంకర్ ను రెచ్చగొట్టాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.